ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గూగే, గో, సాసీసు, శేషో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రథమార్థంలో కంటే అంటే వారం ప్రథమార్థంలో కన్నా వారం ద్వితీయార్థంలో వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి వారం ప్రథమార్థంలో అంటే 21వ తేదీ వరకు అంటే 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా 21వ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క స్థిరాస్తులకి సంబంధించి కానీ లేకపోతే మీ యొక్క బంధుమిత్రులతో కానీ కుటుంబ వాతావరణం కానీ మీకు కొంచెం కుటుంబ వాతావరణానికి సంబంధించి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ బంధువులతో గొడవలు పెరగడానికి అవకాశం ఉంటుంది, బంధువులతో ద్వేషం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించి మీరు ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒక రకమైన భయం, ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 19వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ వరకు కూడా ఉదయం వరకు కూడా ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం లేజీనెస్ పెరగడానికి, సోమర్తనం పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ధనం కూడా విపరీతంగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కానీ సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 21వ తేదీ నుంచి 23వ తేదీ రాత్రి వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గతంలో మీరు ఎవరికైనా డబ్బులు ఏవి ఇచ్చుంటే ఆ డబ్బులన్నీ కూడా మీకు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీకు అనుకూలంగా మంజూరు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి, వాళ్ళ మీద పైచేయిని సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. శత్రుశేషం లేకుండా చేసుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా బదిలీల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ బదిలీలో మీకు అనుగుణంగా మీకు స్థాన చలనాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఒక రకమైన గుర్తింపు, ఒక రకమైన గౌరవం, మన్నన పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి ఈ తేదీల్లో ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి కూడా మీకు దైవచింతన పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఆధ్యాత్మిక క్షేత్రాలకి, పుణ్యక్షేత్రాలకి, తీర్థయాత్ర స్థలాలకి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా అత్యద్భుతంగా సాధిస్తుందన్న విషయాన్ని, విజయవంతం అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 21వ తేదీ 23వ తేదీ రాత్రి నుంచి 24వ తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. పార్ట్నర్స్కి మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం, వైవాహిక జీవితం, దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడి మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని గమనించాలి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న పనులకి
ఖచ్చితంగా కూడా సమాజంలో ఒక రకమైన క్రెడిట్ దక్కుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీ అభిమానం కోసం, మీ యొక్క ప్రేమ కోసం, మీ యొక్క ఫ్రెండ్షిప్ కోసం తహతహలాడే స్త్రీలు కానీ పురుషుల సంఖ్య కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది. వారి వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ప్రథమార్థంలో కన్నా, అంటే వారంలోని ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో, అంటే వారంలో ద్వితీయార్థంలో 21వ తేదీ ఉదయం నుంచి వీళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే 18వ తేదీ వరకు 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎట్టి పరిస్థితిలో కూడా చదువు మీద మీరు దృష్టి పెట్టకుండా మీరు ఆశించిన ఫలితాలు పొందరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా బంధువుల నుంచి వాళ్ళ నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే బాగా ఓవర్ హీట్ చేసి ఆ వేడి వల్ల కూడా శారీరక రుగ్మతలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే అనవసర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే శరీరం బాగా అలిసిపోయి కొత్త ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే బంధువుల సంఖ్య కూడా మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఆదాయానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది. ఆదాయం సమృద్ధిగా మీకు అందటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో బాధపడే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కోపం కూడా పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కోపాన్ని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 21వ తేదీ వరకు కూడా 21వ తేదీ ఉదయం వరకు కోపాన్ని కంట్రోల్లో చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు శాంతంతో, సహనంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ టెంపర్ లూజ్ కాకూడదు. ఒకవేళ టెంపర్ లూజ్ అవుతే మళ్ళీ అక్కడ సంబంధాలు చెడిపోతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో కొంచెం మీరు వేళకి భోజనం చేయకపోవటం, వేళకి నిద్రపోవటం వల్ల శారీరకంగా కూడా కొంచెం అలసిపోయే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల బంధువులతోనే, మిత్రులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాలి. మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే కామ్గా ఉండిపోండి, మౌనంగా ఉండిపోయింది, అంతే తప్పించి మాట్లాడి వాళ్ళని ఏదో మాట అని లేనిపోయిన సమస్యలు మీరు తెచ్చుకోవద్దు. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది, ఎంత సహనాన్ని పాటిస్తే మీకు అంత మంచిది అవుతుందనే విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ఆత్మబలాన్ని విడిచిపెట్టకూడదు. వ్యాపారస్తులు కూడా సాధ్యమైనంత వరకు ప్రథమార్థంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అతిగా పోవద్దు, అతిగా ఆలోచించద్దు. అన్ని లాభాలు వస్తాయి, ఇన్ని లాభాలు వస్తాయని అతిగా ఆలోచించి మీరు డబ్బు విపరీతంగా పెట్టుబడి పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు. ద్వితీయార్థం నుంచి అయితే మీకు కొంచెం సానుకూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే సూర్య అష్టకాన్ని మీరు పఠిస్తూ ఉండండి. దీనికి తోడు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. అయితే మీరు చేస్తున్న ప్రతి పని కూడా పూజ అయినా, పునస్కారమైన ఏదైనా సరే మీరు చిత్తశుద్ధితో చేయాలి, విశ్వాసంతో చేయాలి. అప్పుడే దాని ఫలితం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని
ఇతర సభ్యులకు కూడా చేరవేసేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.